ఓం శాంతి 23/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, దేహ అభిమానం ఏడ్పిస్తుంది. దేహి అభిమానులుగా, ఆత్మ అభిమానులుగా అయితే పురుషార్థం బాగుంటుంది. హృదయంలో సత్యత ఉంటుంది. తండ్రిని పూర్తిగా అనుసరించగలరు. ఆత్మ అభిమానం ద్వారా ఒకటి పురుషార్థం బాగా చేయగలుగుతాం. ఆత్మ నేను అనుకుంటే హృదయంలో సత్యత కూడా ఉంటుంది. మూడవది, తండ్రిని పూర్తిగా అనుసరించేకి వీలవుతుంది. ప్రశ్న: ఎటువంటి పరిస్థితిలోనైనా లేక ఆపదలోనైనా నిర్భయంగా లేక ఏకరసంగా ఎప్పుడు ఉండగలరు? జవాబు: ఎప్పుడైతే డ్రామా జ్ఞానముపై పూర్తి నిశ్చయం ఉంటుందో అప్పుడు స్థితి నిర్భయంగా లేక ఏకరసంగా ఉంటుంది. ఏ ఆపద వచ్చినా ఇది డ్రామాలో నిర్ణయమై ఉంది, ఇది యాక్షన్ అనేది తెలుసు కాబట్టి ఏది వచ్చినా ఏకరసంగా ఉంటాం. కల్ప క్రితం కూడా దీనిని దాటారు. ఇందులో భయపడే మాటే లేదు. కానీ పిల్లలు మహావీరులుగా అవ్వాలి. ఎవరైతే తండ్రికి పూర్తి సహయోగ సుపుత్రులై ఉంటారో, తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో అటువంటి పిల్లలే సదా స్థిరంగా ఉంటారు. వారి స్థితి ఏకరసంగా ఉంటుంది. పాట: ఓ దూరపు బాటసారి. ఓం శాంతి. వినాశన సమయంలో కొంతమంది మిగిలిపోతారు. రాముడి సైన్యము మరియు రావణుడి సైన్యము, రెండు సైన్యాల నుండి కొందరు తప్పకుండా మిగులుతారు. రావణ సైన్యం దుఃఖంతో ఆర్తనాదాలు చేస్తారు. ఒకటేమో మేము జతలో వెళ్ళలేదు అని, మరియు అంతిమ సమయంలో చాలా కష్టాలు కలుగుతాయి అని అయ్యో అయ్యో అంటూ ఉంటారు. పిల్లలైన మీలో కూడా అనన్యమైన వారే వినాశనాన్ని చూసేందుకు అర్హులుగా ఉంటారు. వారే ధైర్యంగా ఉంటారు. ఉదాహరణకి అంగదుడు స్థిరంగా ఉన్నాడు అంటారు కదా. వినాశనాన్ని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చూడలేరు. ఆపరేషన్ జరిగే సమయంలో ఎలాగైతే కొందరు చూస్తూ నిల్చోలేరో అలా అందరూ అయ్యో అయ్యో అంటారు. ఇది మీ ఎదురుగా చూస్తూ ఉంటారు. ఆహాకారాలు జరుగుతూ ఉంటాయి. మంచి అనన్యమైన పిల్లలు బాబాకు సహయోగి సుపుత్రులైన పిల్లలుగా ఉన్నవారే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. హనుమంతుడు ఒక్కరు మాత్రమే కాదు, అందరూ హనుమంతులే. మహావీరుల మాలే ఉంది. రుద్రాక్ష మాల కూడా ఉంటుంది కదా. రుద్ర భగవంతుని మాల ఏదైతే ఉందో దాని పేరే రుద్రమాల. రుద్రాక్ష చాలా విలువైన బీజం. రుద్రాక్షలలో కూడా కొన్ని అసలైనవి, కొన్ని కృత్రిమమైనవి ఉంటాయి. అదే మాల 100 రూపాయలకు కూడా లభిస్తుంది. అదే మాల 2 రూపాయలకు కూడా లభిస్తుంది. ప్రతి వస్తువులోనూ అలా ఉంటుంది. తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తారు. దానితో పోలిస్తే అన్ని కృత్రిమమైనవే. సత్యమైన పరమాత్ముని ముందు మిగిలినవన్నీ అసత్యమైనవే, పైసాకు పనికి రానివే. ఒక సామెత కూడా ఉంది కదా, సూర్యుని ముందు చీకటి ఎప్పుడూ దాగి ఉండలేదు. ఇప్పుడు వీరు జ్ఞాన సూర్యులు, వారి ముందు అజ్ఞానం ఎప్పుడు దాగి ఉండజాలదు. మీకు సత్యమైన తండ్రి ద్వారా సత్యం లభిస్తోంది. తండ్రి అయిన సత్యమైన ఈశ్వరుడి గురించి మనుష్యులు చెప్తూ ఉండేదంతా అసత్యమేనని మీకు తెలుసు. ఇప్పుడు మీకు గీత భగవానుడు శివుడు అని, దైవీ గుణాలు కల దేవత అయిన కృష్ణుడు కాదు అని తెలుసు. ఈ నిజాన్ని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. శ్రీకృష్ణుని ఆత్మ ఇప్పుడు జ్ఞానం తీసుకుంటోంది. కానీ అతడు జ్ఞానం ఇస్తాడు అని మానవులు భావిస్తారు. ఎంత తేడా ఏర్పడింది. వారు తండ్రి, కృష్ణుడు పుత్రుడు. తండ్రి పేరును పూర్తిగా అదృశ్యం చేసేశారు. పుత్రుడి పేరు వేసేశారు గీతలో. పోను పోను చివరికి సత్యమే నిలుస్తుంది. మొదటి ముఖ్యమైన విషయమే ఇది. సర్వవ్యాపి అని ఎందుకు అర్థం చేసుకున్నారు? ఎందుకంటే గీతలో కృష్ణుడి పేరు వేసేశారు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. శ్రీకృష్ణుడు మరియు దేవీ దేవతలయ్యే ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి దూరంగా ఉన్నారు అనే గాయనం ఉంది. మీరే అందరికన్నా ముందు దూరం అయ్యారు. మిగిలిన ఆత్మలందరూ పరంధామంలో తండ్రి జతలోనే ఉన్నారు.
దీని అర్థమును ఎవ్వరూ తెలుసుకోలేరు. మీలో కూడా యథార్థ రీతిలో అర్థం చేయించగలవారు కొంతమందే ఉన్నారు. దేహ అభిమానం చాలా ఏడిపిస్తుంది. ఆత్మ అభిమానులు మాత్రమే మంచి రీతిలో పురుషార్థం చేస్తారు కనుక ధారణ కూడా బాగా చేయగలరు. అందువల్లనే తండ్రిని అనుసరించండి అని చెప్తారు. తండ్రి పాత్ర కూడా చేస్తారు. ఇరువురు తండ్రులే. బాప్ తాత ఇద్దరు ఒకే శరీరంలో ఉండే కారణంగా ఏ తండ్రి చెప్తున్నారో పిల్లలైనా మీకు అర్థం కాదు. ఎవరు పాత్రలోకి వస్తారో వారిని అనుసరించవలసి పడుతుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు ఆత్మ అభిమానులుగా అవ్వండి. చాలామంది మంచి పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేయనందున దేహ అభిమానంలో ఉన్నారు. ఎవరు యోగులుగా లేరో వారు ధారణ చేయలేరు. ఇక్కడైతే సత్యంగా ఉండాలి, పూర్తిగా అనుసరించాలి. ఏదైతే వింటారో దానిని ధారణ చేసి అర్థం చేయిస్తూ ఉండండి. నిర్భయంగా ఉండాలి. డ్రామా పాయింట్పై స్థిరంగా ఉండాలి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉంది అని అర్థం చేసుకుంటారు. కష్టాలనైతే దాటారు కదా. పిల్లలైనా మీరందరూ మహావీరులే. మీ పేరు ప్రఖ్యాతమై ఉంది. 8 మంది చాలా మంచి మహావీరులు, 108 మంది వారికంటే కొంచెం తక్కువ, 16,000 మంది వారికంటే తక్కువ మహావీరులుంటారు. వీరంతా తప్పకుండా తయారవ్వాల్సిందే. ఈ సామ్రాజ్యం కల్పక్రితం కూడా స్థాపనైంది. ఇప్పుడు మళ్ళీ కాబోతోంది. చాలామంది సంశయంలోకి వచ్చి తండ్రిని వదిలేస్తారు కూడా. నిశ్చయం ఉంటే ఇటువంటి తండ్రికి విడాకులు ఇవ్వరు, వదిలేయరు. కొంతమంది చిన్న పిల్లల వలె బలవంతంగా జ్ఞానామృతాన్ని తాపించినా త్రాగరు. తండ్రి జ్ఞానమనే పాలను త్రాగించినా త్రాగరు. పూర్తిగా ముఖం తిప్పేసుకుంటారు. దానితో పూర్తిగా పనికి రాని వారిగా అయిపోతారు. మాకు తల్లి తండ్రి ద్వారా ఏమీ అక్కరలేదు, నేను శ్రీమతానుసారం నడవలేనని అంటారు. మరి శ్రేష్టంగా ఎలా అవుతారు? ఇది భగవంతుని శ్రీమతం, పరమాత్మ సలహాలివి. నిరాకార జ్ఞానసాగరుడు పతిత పావన భగవాన్ శివాచార్య ఉవాచ మాత స్వర్గానికి ద్వారము అనే స్లోగన్ కూడా వ్రాసి పెట్టాలి. అర్థం చేయించేందుకు బుద్ధిలో పాయింట్లు వస్తూ ఉండాలి. విద్యార్థులంతా తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు. డ్రామాలో అందరూ తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. దుఃఖంలో మనం వారిని స్మృతి చేస్తాం. తండ్రి దూరదేశంలో ఉంటారు. ఆత్మలైన మనం వారిని స్మృతి చేస్తాం. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఒక్కరు కూడా స్మృతి చెయ్యరు. ఇప్పుడు ఇది దుఃఖ ప్రపంచం కదా. ఇది అర్థం చేయించడం చాలా సహజం. మొట్టమొదట తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు అని అర్థం చేయించండి. కనుక స్వర్గ సామ్రాజ్యం మనకెందుకు లభించరాదు? అందరూ ఆస్తిని పొందరు అని కూడా తెలుసు. అందరూ స్వర్గంలోకి వచ్చేస్తే తర్వాత నరకమే ఉండదు. వృద్ధి ఎలా జరుగుతుంది? భారతదేశం అవినాశి ఖండం అనగా లేక అవినాశి తండ్రి జన్మస్థానం. భారతదేశమే స్వర్గంగా ఉండేది. 5,000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని మీరు సంతోషంగా చెప్తారు. తప్పకుండా స్వర్గాధికారుల చిత్రాలు కూడా ఉన్నాయి, దేవతలవి. క్రీస్తుకు 3,000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా అంటారు. తప్పకుండా భారతదేశంలోనే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. చిత్రాలు కూడా వారివే. ఎంత సహజం. బుద్ధిలో ఈ జ్ఞానం నడుస్తూ ఉంటుంది. బాబా ఆత్మలో ఉన్న ఈ జ్ఞానాన్ని ఆత్మలైన మనకు కూడా ధారణ చేయించారు. వారు జ్ఞానసాగరులు. ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. దీని ద్వారా మీరు రాజాది రాజులుగా అవుతారు అని కూడా చెప్తున్నారు. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోకం అవుతుంది. మీకు ఇప్పుడు మళ్ళీ జ్ఞానం లభిస్తోంది కనుక పిల్లలైన మీరు ఛాలెంజ్ చెయ్యాలి. ఇందులో చాలా మంది ఫస్ట్ క్లాస్ బుద్ధి కలిగినటువంటి వారు కావాలి. బాబా తన వద్ద ఎప్పుడు అంత గొప్ప వస్తువులను ఉంచుకోరు, విలాసవంతమైన ఖరీదైనటువంటివి. ఈ భవనాలన్నీ పిల్లలు ఉండేందుకే తయారు చేయించాము అని చెప్తారు. లేకుంటే పిల్లలు వచ్చి ఎక్కడ ఉంటారు? ఒకనాటికి అన్ని ఇళ్ళు మీ చేతికి వచ్చేస్తాయి. భగవంతుని ద్వారము ముందు భక్తుల గుంపు రావాల్సిందే కదా. వారైతే అనేక మంది భగవంతులను చేసేస్తారు. కానీ వాస్తవానికి భగవంతుడు వీరే కదా. ఎంత గుంపు చేరుతుందో మీరు అర్థం చేసుకోగలరు.
ప్రపంచంలో అయితే చాలా అంధవిశ్వాసం ఉంది. మేళాలు జరిగితే ఎంత గుంపు వస్తారు. అప్పుడప్పుడు పరస్పరంలో జగడాలు కూడా జరుగుతాయి. ఆ గుంపులో తొక్కిసలాటలో అనేక మంది చనిపోతారు. చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ స్వదర్శన చక్రం చాలా బాగుంది. స్లోగన్లు కూడా తప్పకుండా వ్రాయాలి. చివరిలో మాటల ముందు అందరూ తల వంచాల్సిందే. శక్తుల చిత్రాలను ఆ విధంగా తయారు చేస్తారు. తండ్రి పిల్లల కొరకు జ్ఞాన అస్త్రాలను తయారు చేయిస్తారు. ఇవన్నీ రుజువు చేయమని అంటారు. అది సహజం. భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. సాధువులు భగవంతుడితో కలవడానికి సాధన చేస్తారు. గాడ్ను తండ్రి అని అంటారు. మీరంతా ఆ తండ్రి సంతానము, సోదరత్వము అని అంటారు కదా. చైనీయులు, హిందువులు సోదరులు అని అంటారు. అంటే తండ్రి ఒక్కరే. శారీరక రూపంలో సోదర సోదరీలు అవుతారు. అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానం కనుక వికార దృష్టి ఉండజాలదు. ఇది పవిత్రంగా ఉండేందుకు యుక్తి. తండ్రి కూడా చెప్తున్నారు, కామ మహాశత్రువు. కానీ ఎవరైనా అర్థం చేసుకుంటే కదా. భగవంతుడు సర్వుల పిత అనున్నదే ముఖ్యమైనది. తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు అంటే తప్పకుండా ఆస్తి లభించాలి కదా. ఆస్తి ఉండేది, ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇది సుఖ దుఃఖాల ఆట. ఇది బాగా అర్థం చేయించాలి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు తమోగుణి మాయ యొక్క విస్తారం గురించి తెలిపిస్తూ ఉన్నారు మా అమ్మ. సతోగుణి, రజోగుణి, తమోగుణి అని 3 శబ్దాలు వాడుతూ ఉంటాం. వీటిని యథార్థంగా అర్థం చేసుకోవడం అవసరం. ఈ 3 గుణాలు కలిసే నడుస్తూ ఉంటాయని మనుషులు భావిస్తారు. కానీ వివేకం ఈ 3 గుణాలు కలిసి నడవవు అని చెప్తుంది. సత్యుగం ఉన్నప్పుడు సతోగుణం, ద్వాపరయుగం ఉన్నప్పుడు రజోగుణం, కలియుగంలో తమోగుణం నడుస్తూ ఉంది. సతో గుణం ఉన్నప్పుడు రజో తమో గుణాలు ఉండవు. రజో ఉన్నప్పుడు సతో గుణం ఉండదు. ఈ 3 గుణాలు కలిసి కొనసాగుతున్నాయి అని మనుషులు భావించి కూర్చున్నారు. ఇలా అనటం పూర్తిగా తప్పు. మనుషులు సత్యం చెప్పినప్పుడు, పాపకర్మలు చేయనప్పుడు సతోగుణిగా ఉంటారు అని వారు భావిస్తారు. కానీ సతోగుణి అంటే సంపూర్ణ సుఖము అని అనగా సృష్టి అంతా సతోగుణిగా ఉంటుంది అని మీ వివేకం చెప్తుంది. అంతేకాని ఎవరైతే సత్యం చెప్తారో వారు సతోగుణి అని, అసత్యం చెప్పేవారు కలియుగి తమోగుణము కలవారు అని, ప్రపంచమంతా అలాగే నడుస్తూ ఉంటుంది అని కాదు. మనము సత్యుగమని అన్నప్పుడు మొత్తం సృష్టిపై సతోగుణము, సతో ప్రధానం ఉండాలి అని అర్థం. ఏదో సమయంలో సత్యుగం ఎలా ఉండేది అంటే మొత్తం ప్రపంచమంతా సతోగుణిగా ఉండేది. ఇప్పుడు ఆ సత్యుగం లేదు. ఇప్పుడు ఇది కలియుగ ప్రపంచం అనగా మొత్తం సృష్టిపై తమో ప్రధాన రాజ్యం ఉంది. ఈ తమోగుణి సమయంలో సతోగుణం ఎలా వస్తుంది? ఇప్పుడు ఇది గాఢాంధకార సమయం. దీనిని బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మ పగలును సత్యుగము అని, బ్రహ్మరాత్రిని కలియుగం అని అంటారు. కనుక మనం ఈ రెండింటిని కలపలేం. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సత్యతను ధారణ చేసి తండ్రి చేసే ప్రతి కర్మను అనుసరించాలి. జ్ఞానామృతాన్ని త్రాగాలి, ఇతరులకు త్రాపించాలి, నిర్భయులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, భగవంతుడి పిల్లలైన మీరు పరస్పరంలో సోదరులు. ఈ స్మృతి ద్వారా మీ దృష్టిని, వృత్తిని పవిత్రంగా చేసుకోవాలి. వరదానము, ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ వాటిని సేవలో లగ్నం చేసే ఆశీర్వాదాలకు పాత్రభవ. ప్రతి ఒక్కరి విశేషతలను చూస్తూ వారిని సేవలో లగ్నం చేయాలి. అప్పుడే ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. అంటే వారిలో విశేషతలు ఉన్నాయి కాబట్టి వారు నాకు సరిపోరు, ఇలాంటివి కాదు. అసూయ, ఈర్ష్య వీటికి దూరంగా ఉండాలి. విశేషతను చూడండి. ఏ విశేషత ఉంటే అది ఉపయోగించుకోండి అంటున్నారు బాబా. బాప్ దాదాకు ప్రతి పుత్రుని విశేషతపై ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది కనుక బాప్ దాదాకు అందరి పట్ల ప్రేమ ఉంది. కనుక మీరు కూడా ప్రతి ఒక్కరిలోని విశేషతను చూడాలి. ఎలాగైతే హంస రత్నాలను ఏరుకొని రాళ్లను వదిలేస్తుందో అలా మీరు కూడా హోలీ హంసలు, పవిత్ర హంసలు కనుక
ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడడం మరియు ఆ విశేషతలను సేవలో ఉపయోగించడం మీ పని. వారిని వారి విశేషతల ఉమంగంలోకి తీసుకొచ్చి వారి ద్వారా వారి విశేషతలను సేవలో ఉపయోగిస్తే వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. అంతేకాక వారు ఏ సేవ చేస్తారో ఆ సేవకు లభించే ఫలంలో మీకు భాగం కూడా లభిస్తుంది. స్లోగన్: మీ ద్వారా ఇతరులకు తండ్రి స్మృతి కలుగునట్లు మీరు బాప్ దాదాతో కంబైన్డ్గా ఉండండి. అవ్యక్త ఇషారా: సుఖస్వరూపులై అందరికీ సుఖాన్ని ఇస్తూ పొందుతూ ఆశీర్వాదాలను ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి సమయము ప్రతి ఆత్మ పట్ల మనస్సులో స్వతహాగా శుభ భావన శుభ కామన యొక్క శుద్ధ వైబ్రేషన్స్ వెలువడుతూ ఉన్నట్లు స్వయానికి మరియు ఇతరులకు అనుభవం కావాలి. మనస్సు నుండి ప్రతి సమయం సర్వాత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనస్సును సదా ఈ సేవలో బిజీగా ఉంచుకోవాలి. వాచా సేవలో బిజీగా ఉండేది అనుభవం అయింది కదా. ఒకవేళ సేవ లభించలేదు అంటే వాచా సేవ మిమ్మల్ని ఖాళీగా అనుభవం చేసుకుంటారు. అలాగే ప్రతి సమయము వాణి జత జతలో మనసా సేవ స్వతహాగా నడుస్తూ ఉండాలి. ఓం శాంతి.